హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వీల్స్. ఇవాళ అయితే ప్రొఫెషనల్ అండ్ ట్రెడిషనల్ చైనీస్ రెస్టారెంట్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏముంటాయి ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ప్రేరణ గారు వాళ్ళ కొడుకు కూడా వచ్చారు. సో అందరం అయితే ముగ్గురం కలిసేసి అయితే వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో డిస్టర్బెన్స్ మీకు అయితే చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఇక్కడ మామూలుగా చేస్తున్నాను. అండ్ ఇగో మీరు కనుక చూసుకుంటే ఇది వచ్చేసి డక్ అండ్ ఇదేదో చేప పొట్టు అని చెప్పేసి అన్నారు. ఇదేదో లోటస్తో సంబంధించింది, ఇదైతే క్రాబ్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఈ క్రాబ్లు మీకు తెలుసు, ఇది లోటస్ ఉంటుంది కదా మన అదే తామరపు కమలము, దాని యొక్క కింద కాడ లాంటిది అన్నట్టు ఇది. ఇంకా ఇది ఏం కర్రీయో మటన్ అనుకుంటున్నాను నేనైతే. ఇది చేపల పొట్టుతోటి చేసింది అన్నారు. మరి ఆ చేపల పొట్టుతో ఎట్లా చేస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే టేస్ట్ చేయలేదు. మరి నీ వాసన వస్తుందో ఏమో అని. వీళ్ళు నూనెలో ఫ్రై చేసిన అనేది మీ ఎక్కడ కనబడదు. ఇగో ఇది వచ్చేసి డక్కుకి ఏవేవో సాస్లు వేసి చేస్తారు. ఇది టోఫు అంటారు ఫ్రెండ్స్, మన పన్నీర్ లెక్క టోఫు అన్నట్టు ఇది. ఇంకా ఇది మీరు చూడండి ఆక్టోపస్లో కొన్ని మిర్చీలు అవి వేసి అయితే చేసారు. ఆ తర్వాత కార్న్ మీరు చూడవచ్చు, ఇంకా కార్ను. ఆ తర్వాత ఈ చేపలు ఇట్లుంటే నాకు చాలా ఇష్టము, చిన్న చేపల ఫ్రై. ఇది మటను, మరి ఇది నూడిల్స్ ఆక్టోపస్ అట్లనే ఉంది. అండ్ ఇది ఏం కర్రీ వదిలేదు. ఈ కోడి మొత్తం అట్లనే పెట్టేసారు చూడండి ఈ కోడిది. అండ్ ఇవేమో మళ్ళీ ఇంకొన్ని వెజ్జెస్, కొన్ని ఇంకా నాన్ వెజ్ అవన్నీ ఉన్నాయి, అవి ఎండినవి అవి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే కొన్ని వెజ్ సంబంధించినవి ఉన్నవి. ఇగో నత్తలు, మటను. అండ్ ఇక్కడ చూసిరా మొత్తం అన్నీ. ఇక మల్లెపూలతో ఏం చేస్తారో తెలియదు. అండ్ ఇక్కడ చాలా రకాల వెజ్జెస్, ఎగ్స్, అంటే నాన్ వెజ్ కలిపే ఉన్నాయండి. అంటే వీళ్ళు ఎట్లా అంటే అవి ఆప్షన్స్గా తీసుకుంటారు. ఇగో ఫిషెస్ అండ్ మష్రూమ్స్ విత్ మటను. మీరు చూసిరా వెజ్ ఎంత ఉందో, నాన్ వెజ్ మనమేమో మొత్తం నాన్ వెజ్ని తింటాము, వీళ్ళు అన్నీ కలుపుకొని తింటారు. అంటే మనం యుద్ధంలాగా తింటాము. చికెన్ అంటే చికెన్. ఇగో ఇవి మామూలుగా కప్పలు కూడా చూసిరా, కప్పలు తినాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఎవరో నన్ను. అండ్ ఇంకో పోర్క్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అయితే కూడా చాలామంది సజెస్ట్ చేసారు. నేను ఒకసారి తిన్నా, ఇంకా ఎందుకు లేని ముసుగులో గుర్తులాట, వియత్నాంలో తిన్నా. అండ్ ఇవి వచ్చేసి క్రాబ్స్ ఫ్రెండ్స్, మొత్తం కట్టేసారు కదా ఇట్లా. అండ్ ఇవి వచ్చేసి ఆయిస్టర్స్, ఆ పైన ఉన్నాయి కదా అవి వచ్చేసి మీరు ఆక్టోపస్. ఇవి ఆ పక్కన రొయ్యలు. అండ్ మీరు చూస్తే చాలా రకాలవి అయితే కనబడుతూ ఉంటాయి ఇక్కడ. కొన్ని ఇప్పుడు లైవ్ ఫిష్ అన్నట్టు, ఇవి అన్నీ బతుకున్నవి వెంటనే తీసిస్తారు. అక్కడ క్రాబ్ కనబడుతుందో పెద్దది, 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఆ క్రాబు. అండ్ ఇక్కడ ఆక్టోపస్ ఇవన్నీ ఆయిస్టర్స్ అండ్ క్రాబ్స్, ఇంకా చాలా రకాలు అయితే మాకు కనబడుతూ ఉంటాయి. ఇగో మళ్ళీ ఇక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సముద్రం, ఇవి నదిలో అవి కనబడతాయి. ఇగో ఇవి పెద్ద క్రాబ్స్ తింటే బాడీకి బాగా హీట్ అని చెప్పేసి అని అంటారు. మరి నిజమో కాదో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇగో ఇది అందరు చూపెడతారు వింతగా. ఇది శంఖంలాగా ఉంది, శంఖం కాదు ఏదో నత్తలాగా ఉందిగా. దీని ఎలిఫెంట్ ట్రంక్ అంటారంట, అంటే ఏనుగుతోండం అని చెప్పేసి అంటారంట దీని పేరు. కొంచెం చూడడానికి అయితే వెరైటీగా ఉన్నది. అండ్ ఇంకా ఇవన్నీ మొత్తము మనకు ఇక్కడ అవైలబుల్లో ఉన్న ఫుడ్స్ అన్నట్టు. మొత్తం నాన్ వెజ్ మొత్తం కలిపేసి ఒక ట్రెడిషనల్ చైనీస్ రెస్టారెంట్ అది. ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చి కూడా తిన్నారంట, అంత ఫేమస్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే రొయ్యలను మొత్తం రౌండ్గా ఒక షేప్లో పెట్టేసి అయితే చేస్తున్నారు కదా. ఇగో రొయ్యలను అన్నిటిని అక్కడ పెట్టేసి ఫ్రై చేస్తున్నారు ఆయిల్లో. వీళ్ళు చేస్తే మొత్తం పచ్చిగానే ఉడకబెడతారు, లేకుంటే మొత్తం డీప్ ఫ్రై చేసి పడేస్తారు. ఇక్కడ ఏమేమో సూప్లు ఉన్నాయి, కొన్ని మష్రూమ్ సూప్ అని చెప్పేసి, యాపిల్, ఇంకా చాలా రకాల సూప్స్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకుంటే మీకు మొత్తం కనుక చూసుకుంటే ఇక్కడ మొత్తం వెజ్జెస్ అండ్ మా సూప్స్ అండ్ అక్కడక్కడే వంటలు, అంతమంది చెఫ్లు అన్నీ కూడా ఒక్కటే లొకేషన్లో అయితే వీళ్ళు పెట్టడం జరుగుతుంది అన్నట్టు. అదే ఇక్కడ యూనిక్ అన్నట్టు. ఇక్కడ బెలూన్లో లాగా కనబడుతుంది కదా, అది మొత్తం ఈ విధంగా చేస్తారు. ఫ్లోర్ ఇది మైదా మాత్రమే అంత ఉబ్బగలుగుతుంది. మన పూరి అనుకోండి, మన పూరి అయితే మనం గోధుమ పిండితో చేస్తాం, కానీ ఇది మైదాతోటి ఇంత పెద్ద బెలూన్ లాగా చేస్తారు. అతను తిప్పి అందులో తిప్పేసి మామూలుగా ఈ విధంగా అయితే చేస్తున్నాడు. అండ్ చూసుకుంటే మీకు మంచిగానే కనబడిపోతుండొచ్చు, అది చాలా బాగుంది కదా. మైదాతోటి ఫ్లోర్ తోటి చేసేది ఇది అన్నట్టు. సో మీరు చూసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా చేస్తూ అతను ఫైనల్గా ఒక పెద్ద
ఏమంటారు దాన్ని, పెద్ద బుగ్గ అయితే చేస్తారు దాన్ని, అంతే. చెప్పాను కదా ఒక పెద్ద బుగ్గ అని చెప్పేసి ఇగో చేసిండు. చేసి అతను ఇక మాకైతే చూపెడుతున్నాడు, ఇగో ఇది నేను చేసిన అని చెప్పేసి. చాలా బాగుంది అనుకుంటాను నేనైతే. ఇది ముచ్చట, వీళ్ళు మాకు తినడానికి అయితే రెడీగా ఉన్నారు. హౌ డు యూ ఫీల్ అవడానికి అక్కడ మాకు తినడానికి ఒక్క ఐటమ్ ఉందో చెప్పండి. చివరికి చికెన్ తెచ్చుకున్నాము అట్లా. ఇంకా రైస్ ఉందన్నమాట. ఈ రైస్ తింటున్నారా? రైస్ అను ఇంకేదో అది ఉంది కదా మనకి పూరి లాంటిది, అదొకటి ఇచ్చినాం. ఇంకా అంతే, ఇంకేం లేవు. అందుకే చైనీస్ ట్రై చేయాలని నేను ఒకటి మసాలా ఆలోచిస్తున్నాను బయలుదేరి. అసలు ఇవిడ మామూలుగా బీఫ్ కానీ పోర్క్ కానీ అవి ఇంకా మటన్ కానీ ఇవన్నీ చూస్తే పరిగెట్టుకుంటే పారిపోతుంది. సో అట్లా అనకండి, వాళ్ళు తినేటోళ్ళు కొంచెం వాళ్ళకి ఎట్లా ఉంటుంది కదా. కానీ నేనైతే మాత్రం ఆల్స్టర్స్ను యాక్టోపస్ అయితే ఇవి 2 ఆర్డర్ పెట్టినా. యాక్టోపస్ ఇంతకుముందు చాలాసార్లు తిన్నా, అదొక్కటే ఎప్పుడు తినలేదు. ఆ గవ్వలు ఉంటాయి కదా అవి ఫస్ట్ టైం తిందాం అనుకుంటాను, ఎట్లుంటుంది కూడా ఎగ్జైటింగ్. సో మా ఫుడ్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఆక్టోపస్. Yeah, you can. Why not? This is so beautiful, man. You should try. No, you should try this. That's good. Why? So sweet. మేము మస్తు బ్రెయిన్ వాష్ చేసిన. ఎందుకు తినొద్దానా? పాపం మొత్తం ఏది తినొద్దని చెప్పేసిందంట. చాలా కానిద్దాం పదండి. ఆక్టోపస్ వావ్ నైస్. అది ఎట్లుంది, మంచిగా ఉందా? చాక్లెట్ బాగా అలవాటైంది అంటున్నాను మీకు కూడా కదా, ఇండోనేషియా అనుకుంటున్నాను. అసలు ఇవాళ nice. There's nothing inside. ఓకే. సో ఇతను వచ్చేసి షీ. సో ఇతను షీ కాబట్టి ఇతను చైనీస్. ఇతను నాకు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ మీరు కనుక ఒకవేళ తప్పిపోయిన వాటర్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, లైక్ జస్ట్ ఒకవేళ మనీ కావాలన్నా, అంటే ఒక 3-4 వేలు 5 వేలు అంతవరకు పోలీస్ వాళ్ళు 110కి ఫోన్ చేస్తే మీకు తెచ్చిస్తారు. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అస్సలు మీరు కూడా టెన్షన్ పడవద్దు, ఎక్కడ పోయినా కూడా మీకు హెల్ప్ జరుగుద్ది, చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అన్నారు. అండ్ ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు కూడా చెప్స్ ఇట్లా వాళ్ళందరూ వచ్చేసి ఓకే నువ్వు ట్రావెలరా అని చెప్పేసి మొత్తం మాట్లాడితే హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకొని రియలీ నైస్ అని చెప్పారు. చాలా మంచిగా ఉన్నారు. మనం అనుకున్నట్టు ఉండదు చైనా, చాలా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ పీపుల్ కూడా చాలా బాగుంటారు నిజంగా. సో ఇక్కడైతే మొత్తం తిన్న తర్వాత అయితే ఇంకా బయలుదేరుతున్నాము. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, సో ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడున్న ఒక లోకల్ అతను అయితే చెప్తున్నాడు ఏంటి అని అంటే, ఇక్కడ మీకు చాలామంది అయితే చాలా హెల్ప్ చేస్తారు. మా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని తీసుకొచ్చిన అతను, మీకు ఫుడ్ కావాలన్నా ఫుడ్ హెల్ప్ చేస్తారు. అండ్ ఒక 110 నెంబర్కి ఫోన్ చేస్తే డబ్బులైనా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీ పాస్పోర్ట్ చూపెట్టాలంతే. అండ్ ప్రతి ఒక్కరైతే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. దారి తప్పిపోయినా కూడా ప్రాబ్లం లేదు, చాలా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అయితే చెప్తున్నాడు. థ్యాంక్ యూ శ్రీ. అండ్ ఇక్కడున్న మామూలుగా చెప్పు వాళ్ళు ఇట్లా అందరూ వచ్చి వాళ్ళు కూడా ఏంటి ఏం చేస్తావు, నేను వీడియో తీస్తా అంటే ఎవరు నువ్వు ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇట్లా ట్రావెల్ చేస్తానంటే చెప్తే రియల్లీ చాలా గ్రేట్ అని చెప్పేసి హగ్ చేసుకున్నారు. అండ్ ఫుడ్ ఎట్లుంది అని అడిగారు. చాలా బాగుందని చెప్పిన అది మ్యాటర్. చాలా బాగుంటారు ఇక్కడ ఫుడ్ పీపుల్ కూడా, మనం అనుకున్నట్టు అయితే ఉండదు. చాలా గ్రేట్. సో ఇంకా తినడం అయిపోయింది అండ్ ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాము. సో మీ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఓన్లీ చికెన్ వింగ్సే కదా, ఆశ సరిగ్గా తినలేదు.
అయితే వాడు ఫుల్ అన్నాడు. నాకు ఏదో కడుపు అయితే నిండింది. ఉన్నాయా? సో మొత్తానికి అయితే ఏదో ఒకటి అయితే తినేసినాం మేము ఫుడ్ అయితే. సో మీకు కూడా చైనా వ్లాగ్స్ చాలా కావాలంటే అలా నా ప్రయాణం అని యూట్యూబ్లో ఉంటుంది, నేను ట్యాగ్ చేస్తా తన ఛానల్. చైనా వ్లాగ్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మనం అనుకున్నట్టయితే చైనా ఉండదు, అంతకన్నా చాలా బాగుంటుంది. చలో, చైనీస్ పీపుల్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అసలు. మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ? సంవత్సరం పైన 1.5 years నుంచి ఉన్నాను ఇక్కడ నుంచి. బాగుంది అసలు. వచ్చినప్పుడు యూఎస్ నుంచి వచ్చాను, అప్పుడు ఉన్న థాట్ ప్రాసెస్ ఇప్పుడు అయితే లేనే లేదు. చాలా మంచి వాళ్ళు వీళ్ళు, బాగా రిసీవ్ చేసుకుంటారు మనల్ని అయితే వీళ్ళు. మీరైతే డెఫినెట్లీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, చాలా వ్లాగ్స్ అయితే వస్తుంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలా నా ప్రయాణం, అలా నా ప్రయాణం. ఓకే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రంజిత్ అండ్ వీర్స్.